ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమాలకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు ఇస్తున్న ఎస్ఎంఎస్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ప్రియులారా, ఆయన గొప్ప కార్యములు చేసే తండ్రిగా మనకున్నాడు. ప్రియులారా, గతించిన వారాల్లో అనేక మంది ఈ టీవీ కార్యక్రమం ద్వారా ముగింపు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు అనేక స్వస్థతలు, అద్భుతాలు పొందుకుంటున్నట్లు సాక్ష్యం చెప్తున్నారు. వారిని బట్టి దేవుని నామానికి స్తోత్రం. ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక అద్భుతమైన సాక్ష్యం వచ్చింది. అదేంటి అంటే, ఒక వ్యక్తికి తన కుడికాలు కుడి చేయి పడిపోయిందట. ముగింపు ప్రార్థనలో ప్రభు ఆ వ్యక్తిని ముట్టారు, స్వస్థపరిచారు. ఆ వ్యక్తికి 6వ రోజు నుండి ఆ కుడికాలు కుడి చేయి పనిచేయటం ప్రారంభించినవి అని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పారు. ప్రియులారా, ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తున్న దేవాతి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నిన్న, నేడు, రేపు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. ప్రియులారా, ఆయన నమ్మిన ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఆయన శక్తి కలిగిన కార్యములు జరిగించే దేవుడు. ఆయన మహాపరాక్రమ కార్యములు జరిగించే దేవుడు అయి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో ఆయన క్రియలను గురించి ఏమని వ్రాయబడిందంటే, స్తోత్రార్హ క్రియలు అని వ్రాయబడింది. ఆ వాక్య భాగం మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని మేము చెప్పెదము అని అక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. అవును ప్రియులారా, మన దేవుడు చేసే క్రియలు ఎలాంటివి అంటే స్తోత్రార్హ క్రియలు. ఆయన స్తుతించటానికి అర్హమైన క్రియలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. అలాగే ఆశ్చర్య కార్యములు అని చెప్పబడుతున్నాయి. ఈరోజు ప్రియులారా, ఈ కార్యక్రమంలో క్లుప్తంగా నా సాక్ష్యమును, అలాగే నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యములు, మా సేవా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు కూడా మీతో పంచుకోబోతున్నాను. ఈ కార్యములు వినుట ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యములు మన జీవితంలో చేయగలుగుతాడో మనం తెలుసుకొని తద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి అవెంతో కారణమవుతాయి. ప్రియులారా, 1999వ సంవత్సరం నవంబర్ నెలలో నేను ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. వాస్తవానికి మేము హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డాం. ప్రియులారా, మా నాన్నగారి పేరు కోటిరెడ్డి గారు. బాల్యకాలం నుండి మా నాన్నగారు విగ్రహారాధనలో జీవించిన వ్యక్తి. తన యవ్వన కాలంలో దేవుని తెలుసుకున్నారు. తరువాత మా తల్లి పుట్టుక నుండి దేవుని ఎడల భయభక్తులతో పెంచబడిన వ్యక్తి. వారిరువురికి ఒక భక్తి కలిగిన కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా నేనున్నాను. నా పేరు జాన్ వెస్లీ అని కూడా దేవుని చేతనే పెట్టబడిందండి. దేవుని సేవకులు నాకు మొట్టమొదట యోసేపు అనే పేరు పెట్టారట. అయితే ఆ రాత్రి మా అమ్మ కలలో దేవుడు మాట్లాడి ఈ బిడ్డ పేరు జాన్ వెస్లీ అని దేవుడు చెప్పినాడు. ప్రియులారా, నా పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఒక సంకల్పముతో దేవుడే ఈ పేరు పెట్టి ఏర్పరచుకొని ఆయన సేవలో దేవుడే వాడుకుంటూ ఉన్నాడండి. మా తల్లి దేవుని స్వరం వినే ఒక మంచి భక్తి కలిగిన ప్రార్థనా పరురాలు. మా తండ్రి కూడా బాల్యకాలం నుండి మమ్మల్ని దేవుని ఎడల భయభక్తుల్లో పెంచినారు. ప్రియులారా, వాస్తవానికి మా కుటుంబం హైందవుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభుని మేము ఎలా తెలుసుకున్నాము అంటే, మీకు ఒక సంగతి నేను వివరిస్తాను. మా నాయనమ్మ ధనుర్వాతం రోగంతో బాధపడుతూ ఉండిందండి. ఆమె 30 సంవత్సరాల కాలం నాటికే తన భర్తను పోగొట్టుకొని విధవరాలైపోయింది. ఆమె ధనుర్వాతం రోగంతో బాధపడుతుంది. ఆ రోజుల్లో ఆ రోగానికి డబ్బులు లేవు ప్రియులారా. డాక్టర్లు అన్నారు, ఇక నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఆమె చేసేది లేక ఆమె భక్తిని బట్టి ప్రతి ఒక్క దేవునికి మొక్కటం ప్రారంభించింది. ఉపవాసం ఉండి వారందరికీ పూజలు చేయటం ప్రారంభించింది. అయితే ఏ దేవుడు తనకు సమాధానం ఇవ్వలేదు. ఆమె తిరుపతి, కంచి, కాళహస్తి, రామేశ్వరం మొదలైన యాత్రలన్నీ చేసిందండి. ఇత్తడి బలిని తాకి వచ్చింది, పాతాళ గంగలో నీళ్లు తాగింది. ఒకవేళ నా పాపములే వీటికి కారణమేమో అని ఆమె ఎంతో చేయవలసినంత భక్తి చేసింది ప్రియులారా. అయితే ఏ ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి ఇక మొండికి పడి, దేవుడా అసలు నువ్వెందుకు నాతో మాట్లాడవు, నా పరిస్థితి ఏంటి, నా రోగం ఎందుకు బాగు చేయవు అని ఆమె ఉపవాసం ఉండి పూజలు చేయటం ప్రారంభించింది. ఒకరోజు ప్రియులారా, మా నాయనమ్మ కలలో హైందవ దేవుళ్ళలో ఒక దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మా నాయనమ్మ అడిగింది, అయ్యా నా రోగము నుండి నన్ను బాగు చేయండి, స్వస్థపరచండి అని అడిగింది.
అప్పుడు ఆ దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, రోగములు స్వస్థపరచడం మా చేతుల్లో లేదు, అది పైనున్న ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే ఆ కార్యము చేయగలడు అని ఆ దేవుడు మా నాయనమ్మతో చెప్పినాడు ప్రియులారా. తరువాత మా నాయనమ్మ అడిగింది, అయ్యా కనీసం మరి నేను చనిపోతే నాకు మోక్షమైన పరలోక రాజ్యమైన ఇస్తారా అని అడిగింది. దానికి కూడా ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అది కూడా మా చేతుల్లో లేదు, అది కూడా పైనున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేతుల్లో అది ఉంది అని చెప్పారు. మా నాయనమ్మంది, మా ముక్కోటి దేవతల్లో మీరే పెద్ద దేవుడని మేము మిమ్మల్ని ఎంతగానో ఆరాధన చేస్తున్నాం, ఎంతో మీ దగ్గరికి ఎన్నోసార్లు యాత్రలు చేసాం, ఎన్నోసార్లు మీ దగ్గరికి వచ్చాం, ఇప్పుడు మరి మీరే ఈ మాట అంటే మా పరిస్థితి ఏమిటి అంటే, అసలు ఆ పైనున్న దేవుడు ఎవరు, ఆయన గురించి నేను ఎలా తెలుసుకోగలుగుతాను, మీరే చెప్పండి అని ఆ దేవుడిని మా నాయనమ్మ అడిగిందంటండి. ఆ రోజున ఆ దేవుడు మా నాయనమ్మతో చెప్పిన మాట ఏంటంటే, రేపు మీ ఇంటికి ఒక ఆయన వస్తాడు, ఆయన దాని గురించి చెబుతాడు అని చెప్పాడంట. మా నాయనమ్మ ఎదురు చూస్తూ ఉంది, ఆ దేవుడు పంపించే వ్యక్తి ఎవరు, ఆ పైనున్న దేవుడు ఎవరు, ఆయన గురించి నేను ఎలా తెలుసుకోగలుగుతానని మా నాయనమ్మ ఆశతో ఎదురు చూస్తూ ఉందండి. మా నాయనమ్మకి అనారోగ్యంగా ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళ అన్నయ్య ఒక పాస్టర్ గారిని ప్రార్థన చేయించడానికి అన్నట్లు ఇంటికి తీసుకొని వచ్చాడు. యేసయ్య ప్రార్థన చేస్తే రోగాలన్నీ స్వస్థపరుస్తున్నాడంట అని ఆయన తీసుకొచ్చాడు. మా నాయనమ్మ ఆ పాస్టర్ గారిని అడిగింది, అయ్యా రాత్రి నాకు మా దేవుడు కనబడి ఇలా చెప్పారు, పైనున్న దేవుడు నా రోగమును బాగు చేస్తాడని, పైనున్న దేవుడు నాకు పరలోక రాజ్యం ఇస్తాడని చెప్పాడు, ఎవరా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఆ పైనున్న దేవుడు ఎవరో మీకు తెలుసా అని మా నాయనమ్మ అడిగిందంటండి. అప్పుడు ఆ దైవజనుడు బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యములో లేఖన భాగంలో తెరచి ఆ పైనున్న నామము అనే ఆ వాక్య భాగాలు చూపించారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడుతుంది, అన్ని నామములకు పై నామము ఆయనకు అనుగ్రహింపబడెను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది, మరి ఈ నామముననే మనము రక్షణ పొందవలనే తప్ప ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ కలుగదు అని చెప్పబడిన ఆ వాక్యాలు ఆ దైవజనుడు చదివి వినిపించారు. అప్పుడు మా నాయనమ్మ, ఈ యేసు ప్రభు నిజమైన దేవుడా, మా దేవుళ్ళు స్వస్థపరచలేంది యేసు ప్రభు స్వస్థపరచగలుగుతాడా, మా దేవుడు చేయలేని కార్యం యేసు ప్రభు చేస్తాడా ఏంటి అని ఆమె కొంచెం సందేహించింది. తర్వాత తనకున్న ప్రాణ భీతిని బట్టి ఎలాగైతేనేం ఎవరైతే నన్ను బాగు చేస్తే చాలు అనుకొని ఆమె ఆ రాత్రి అడిగిందంట, యేసయ్య నీవు నిజమైన దేవుడువా, నీవు నాతో మాట్లాడు, నా రోగమును నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసుకొని ఆమె అలాగూ పండుకుందంటండి. ఆ రాత్రి కలలో నిజంగా యేసయ్య ఆమె యొద్దకు వచ్చి ఆమె నుండి ఒక ఇంజెక్షన్ చేసి ఆమెలోండి ఒక నల్లటి దాన్ని తీసివేసి, అమ్మా ఇదిగో ఇది నీ రోగం, దీన్ని నేను తీసివేస్తున్నాను అని చెప్పాడంట. హల్లెలూయా. ప్రియులారా, ఈ సంఘటన జరిగింది ఆమెకు 30 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు. ఆమె ఎంతకాలం బ్రతికింది అంటే 104 సంవత్సరాలు. ప్రియులారా, నిజమైన దేవుడైన యేసయ్యను తెలుసుకొని ప్రార్థన చేస్తూ దేవుని స్వరం వింటూ దేవునితో అతి దగ్గరగా నడిచింది. మా అందరి కోసం ఎంతో ప్రార్థన చేసింది. ఆమె యొక్క ప్రార్థన ఆశీర్వాదం ఈ రోజున మేము దేవునిలో అభివృద్ధి చెందటానికి ఎంతో కారణమైంది. ప్రియులారా, ఆమె మా కోసం ప్రార్థన చేసి దేవుని నుంచి ఎన్నో వాగ్దానాలు పొందింది. దేవుడు ఆమెతో ధారాళంగా మాట్లాడేవాడు. తన కుటుంబంలో ఏ వస్తువు రాబోతున్నా కూడా యేసయ్య ముందుగా మాట్లాడి చెప్పేవాడు. ఆమెకు దేవునికి అంత దగ్గర సంబంధంలో ఆమె జీవించింది. ప్రియులారా, మాకు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేది. ప్రార్థన చేస్తే యేసయ్య ఇలాంటి కార్యాలు చేస్తాడు, మనం ఇలా ప్రార్థన చేయాలి అని అలా చెప్తూ ఉండేది. ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రియులారా, మా నాయనమ్మళ్ళు మొత్తం 7 సంతానం. వాళ్ళ 7లో ఈమె మొట్టమొదట చచ్చిపోవాలి ఆ 30వ సంవత్సరంలోనే ధనుర్వాత రోగంతో. అయితే ఈమె దేవుని యెడల భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఈమెకు దీర్ఘాయుష్నిచ్చాడు. తద్వారా 104 సంవత్సరాలు బ్రతికిందండి. గత 2 సంవత్సరాల క్రితమే ఆమె మరణించింది. 104 సంవత్సరాలు బ్రతికింది. ఆమె తోటి వారందరూ మరణించిన తర్వాత ఆఖరిలో ఈమె మరణించింది. ప్రియులారా, అలాగూ మా కుటుంబం యేసుక్రీస్తు ప్రభులోనికి రావటం జరిగిందండి. తర్వాత ఆమె మా నాయనమ్మయే మా నాన్నని రక్షణలోనికి నడిపించింది. తరువాత వాళ్ళు అలాగూ ప్రభువుని నమ్ముకొని జీవిస్తూ ఉన్న దినాల్లో నన్ను కూడా అలాగూ దేవుని యెడల భయభక్తుల్లో పెంచడం ప్రారంభించారు. అయితే యవనస్తుడిగా నేను ఎదిగినప్పుడు అందరూ సినిమాలు చూస్తున్నారు, సరదాగా ఉంటున్నారు, ఏంటి వీళ్ళు ప్రార్థన తిరుగుతారని నేను యేసు ప్రభువుని నమ్మటానికి ఇష్టపడలేదు. ఒకరోజు ఒక ప్రార్థన కూటానికి నన్ను మా అమ్మ నాన్న తీసుకొని వెళ్ళారు. అవి స్టువర్ట్పురంలో జరుగుతున్న ప్రార్థనా కూటాలు. జాషువా డానియల్ గారు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు. జో గారు వాక్యం చెప్తూ ఒక మాట ఏమని చెప్పారంటే, యవనస్తుడా, ఈ దినం నువ్వు చనిపోతే నువ్వెక్కడికి వెళతావు? నీ పాపములోండి నువ్వు చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళాలి, జాగ్రత్త.
ఆ నరకము నుండి మనం తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డా ఎందుకో తెలుసా? నీ చేతులతో చేయబడిన పాపముల కొరకే. ఆయన తలలో ముళ్ళ కిరీటం ఎందుకు కొట్టబడిందో తెలుసా? నువ్వు ఆలోచించే అపవిత్ర తలంపుల కొరకే. ఆయన కాళ్ళలో మేకులు ఎందుకు కొట్టబడ్డాయో తెలుసునా? నువ్వు నడిచే పాపపు నడకలకే. ఆయన శరీరం అంతా కొరడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు ఎందుకు పొడవబడిందో తెలుసునా? నీ అపవిత్ర ప్రవర్తనను బట్టి అని ఆ దైవజనుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం సూటిగా నా గుండెలో గుచ్చుకుపోయింది. నా ఎదుట ఒక ప్రశ్న పెట్టింది. నిజమే, ఈ దినం నేను చనిపోతే ఎక్కడికి వెళతాను అనే ప్రశ్న నా హృదయంలో వచ్చేసింది. అయ్యో, పాపంలో ఉన్నాననే సంగతి నాకు తెలుసు. నా తలంపులు మంచిగా లేవు, నా క్రియలు మంచిగా లేవు, నా జీవితం పరిశుద్ధంగా లేదు. ఇటువంటి పాపంలో ఉన్న నేను ఇలాగే చనిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అనే భయం వచ్చేసింది. వెంటనే మోకరించి దేవుని దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రియులారా, ఆ రోజు దేవుడు నన్ను దర్శించాడు. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. తద్వారా దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. యేసుక్రీస్తు ప్రభుని నేను తెలుసుకొనగలిగాను. ప్రియులారా, ఎవరో చెప్తే నేను యేసు ప్రభుని నమ్మలేదు. ప్రభువారు నాతో మాట్లాడి నన్ను ఆయన పిలిచిన విధానాన్ని బట్టే నేను ఆయన వెంబడించడం ప్రారంభించాను. సేవకు కూడా ప్రభువే నన్ను పిలిచారు. నేను అడిగాను, ప్రభువా, ఉద్యోగం చేస్తూ సేవ చేయమంటావా? ఇంజనీరింగ్ చదువుకున్నాం, ఉన్నతమైన చదువులు చదువుకున్నాం, మరి మేము ఉద్యోగం చేస్తూ సేవ చేయాలని అడిగినప్పుడు ప్రభువారు నాతో చెప్పిన మాట, లేదు, నేను నిన్ను పరిపూర్ణంగా సంపూర్ణంగా సేవలు వాడుకోబోతున్నానని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను దేవుడిని అడిగాను, ప్రభువా, మరి నా అవసరతలు ఎవరు తీరుస్తారు? మరి నేను ఇంత చదువుకొని సేవ అంటే ఎవరినైనా అడిగితే అది చిన్నతనంగా ఉంటుంది అని ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు నాకు 127వ కీర్తన 3వ వచనంలో ఉన్న వాగ్దానాన్ని దేవుడిచ్చారు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే వాగ్దానం దేవుడిచ్చారు. ఆ తరువాత నేను వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం అయిన తర్వాత నా భార్య నేను ఇద్దరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మరొకసారి ప్రభు దగ్గర నేను ప్రార్థన చేశాను. ప్రభువా, మరి నేను ఒక్కడిగా ఉన్నప్పుడు నా అవసరతలన్నీ తీర్చావు. ఇప్పుడు మేము కుటుంబంగా ఏర్పడ్డాం. ఇప్పుడు మాకేదైనా లోటు వస్తే మా కుటుంబం బంధువులు ఉన్నారు, మా అత్తమామలు ఉన్నారు, వాళ్ళందరికీ మేమేమి సమాధానం చెప్పాలి అని ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు నాతో మాట్లాడిన మాట ఎల్రోయి అని మాట్లాడారు. అంటే నేను చూచుచున్న దేవుడను అని మాట్లాడారు. నన్ను చూసుకునే దేవుడను అని ఆయన మాట్లాడారు. తర్వాత ప్రభువా, నేను సేవ చేయటానికి అర్హుడనా? ప్రభువా, నేను ఎలాగూ సేవ చేయాలి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీవు నా యాజకుడువు అని దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. ప్రియులారా, ఇంత స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడి నన్ను తన సేవకి పిలిచారు కాబట్టి నేను దేవుని యొక్క కాడి ఎత్తుకొని సేవకు రావటం జరిగిందండి. ఆ తరువాత సేవలు కూడా దేవుడు ఎన్నో ఉన్నతమైన కార్యాలు చేస్తూ మమ్మల్ని నడిపించడం ప్రారంభించాడు. దేవుడు మమ్మల్ని పోషిస్తానని చెప్పినట్లుగా ప్రియులారా, ఒకసారి మేమిద్దరము కలిసి ఒక చోట రూమ్ అద్దెకు తీసుకుని అక్కడ ఉన్నాం. దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. నేను సేవ అనగానే మొట్టమొదట దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకున్నానండి. దేవుడు నన్ను పంపించే చోటికి సేవకి వెళ్తాను, దేవుడు చెప్పమన్న మాటలే నేను చెప్తాను, నా అంతటా నేను చేయటం కాదు అని దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించిన ఆ రోజుల్లో ప్రియులారా, మా అవసరతలు దేవుడు తీర్చిన విధానం ఒక అద్భుతమైన విధానం ప్రియులారా. ఈ రోజున అవి తప్పనిసరిగా మీతో పంచుకోవాలనే నా హృదయంలో ఉన్న ఆశయ అయి ఉన్నది. ప్రియులారా, ఆ రోజుల్లో నా దగ్గర ఉన్న చేతిలో ఉన్న డబ్బులను బట్టి 5 కేజీల బియ్యం తీసుకొని ఇంటికి వచ్చామండి. 3 పూట్ల మేము అన్నం వండుకొని పచ్చడి వేసుకొని తింటూ అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ అలా ఉండేవారం. ప్రియులారా, ఆ 5 కేజీల బియ్యాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, సారేపతు విధవరాలి యొక్క ఆమె కుండని ఆ బుడ్డిలో ఉన్న నూనెని దేవుడు దీవించినట్లుగా మా గిన్నెలో ఉన్న ఆ బియ్యాన్ని దేవుడు దీవించడం ప్రారంభించారు. 5 కేజీల బియ్యం మేము 40 రోజులు మేమిద్దరము 3 పూట్ల తిన్నాం ప్రియులారా. చూడండి, 2 వ్యక్తులు తింటేనే అవి ఎన్ని రోజులు వస్తాయి? అటువంటిది మేము 40 రోజులు వాటిని తినగలిగాం. అది కూడా ఎలా తెలిసింది అంటే, మా ఇంటి ఎదురున్న ఒక సహోదరి ఆ రోజు వాళ్ళు 2 రోజుల నుంచి అప్పటికి అన్నం వండుకోలే. వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు, అప్పుడు వర్షం పడుతుంది, వాళ్ళు పనికి వెళ్ళలేదు, తద్వారా వాళ్ళు బియ్యం కొనుక్కోలేదు. అందువల్ల వాళ్ళు ఏమీ తినలేదు. ఆమె రాగానే మామూలుగా నేను అడిగాను, అమ్మ భోంచేశారా అని అడిగాను. అప్పుడు ఆమె అన్నయ్య చేయలేదు అన్నయ్య అంది. ఏమ్మా అంటే, అన్నయ్య 2 రోజులు అయింది అన్నయ్య మేము వండుకొని, ఇట్లాగా పనికి వెళ్ళటానికి డబ్బులు లేవు, డబ్బులు వస్తేనే కదా మేము కొనుక్కొని తినగలిగేది అని చెప్పింది. అప్పుడు వెంటనే నా భార్యతో నేను చెప్పాను, ఆవిడ కొంచెం రైస్ ఇయ్యి అన్నప్పుడు నా భార్య లెక్కబెట్టి కొలిచి 3 కేజీలు ఇచ్చింది. అప్పుడు నేను అడిగాను, అసలు మనం బియ్యం తెచ్చి ఎంతకాలమైంది, ఒకసారి లెక్క చూడు అని మేమిద్దరం పరిశీలించినప్పుడు అప్పటికే 40 రోజులు దాటిపోయింది. ప్రియులారా, మన దేవుడు అద్భుతం చేయగలడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి అవసరతలు దేవుడు తీర్చగలడు. సృష్టికి అతీతమైన కార్యములు దేవుడు చేయగలడు. ప్రియులారా, మా జీవితంలో దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తూ నడిపించడం మేము అనుభవించాం. అందుకే ఆయన క్రియలు స్తోత్రార్హ క్రియలు, ఆయన క్రియలు ఆశ్చర్య క్రియలు ప్రియులారా. ఆ తరువాత ఒకరోజు
అలాగే అన్నం వండుతూ ఉంది నా భార్య, మేమిద్దరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. పొయ్యి ఆరిపోయింది. అన్నం మధ్యలో ఉడుకుతూ ఉండగా గ్యాస్ సిలిండర్ అయిపోయింది. అప్పుడు గ్యాస్ సిలిండర్ కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా నా అవసరతలు తీరుస్తానన్నావు, నన్ను చూసుకుంటానన్నావు, ఎల్రోయి అని చెప్పావు ప్రభువా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్దిసేపు ప్రార్థన చేసిన తర్వాత నాకు ఒక దర్శనాన్ని దేవుడు ఇస్తున్నాడు. అదేంటి అంటే ఆ గ్యాస్ సిలిండర్ గ్యాసుతో నింపబడటాన్ని దేవుడు దర్శనంగా ఇస్తున్నాడు. అదే టైంలో నా భార్యతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు, ఇదిగో ఇప్పుడు నువ్వు వెళ్ళి గ్యాస్ సిలిండర్ వెలిగించు, నేను దాన్ని వెలిగిస్తాను, ఈ సిలిండర్ నేను నింపుతున్నాను అని నా భార్యతోనూ దేవుడు మాట్లాడారు. ఇద్దరము ఆశ్చర్యరీతిగా ఒకేసారి మా ప్రార్థన ముగించాము. ఇద్దరము కలిసి చూసేటప్పటికి నాకు దేవుడు ఇలా ప్రేరేపిస్తున్నాడని నేను చెప్పాను. నా భార్య కూడా దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పింది. ఇక అప్పుడు సరే చూద్దామని ఆ గ్యాస్ సిలిండర్ని, ప్రియులారా అయిపోయిన సిలిండర్ని ఆన్ చేసి ముట్టించడం జరిగింది. ముట్టించగానే అది చక్కగా కొత్త సిలిండర్ ఎలా వెలుగుతుందో అలా వెలిగింది. ప్రియులారా వాస్తవంగా ఆ గ్యాస్ సిలిండర్ మాకు ఎంతకాలం వస్తుంది అంటే 3 నెలలు వస్తుంది, ఇంకేదన్నా అయితే 4 నెలలు వస్తుంది. కానీ దేవుడు నింపిన ఆ సిలిండర్ మాకు ఎంతకాలం వచ్చిందో తెలుసా అండి? 7 నెలలు మండిందండి. మరలా గ్యాస్ సిలిండర్ కొనుక్కునేంత వరకు, ఆ డబ్బులు దేవుడు ఇచ్చేంత వరకు ప్రియులారా ఆ సిలిండర్ అలాగే మండుతూ వచ్చింది. ప్రియులారా ఈరోజు నేను మీ ఎదుట సజీవ సాక్షిగా నిలబడుతున్నాను. నేను చెప్తున్నాను, యేసయ్య ఎలాంటి అద్భుత కార్యాన్నైనా చేయగలడు. ఆయన శక్తిమంతుడు, ఆయన నేటికి సజీవుడు, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడండి. మనము ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ప్రియులారా చూడండి ఎంత అద్భుతమో. 7 నెలలు ఆ సిలిండర్ మండటం, దాని మీద వంట చేసుకొని మేము తింటాం, అనుభవించాం. అనేక మంది ఆ దినమున దాన్ని చూశారు, ఇది యెహోవా చేసిన అద్భుతమని కొనియాడినారు. ప్రియులారా ఆ తరువాత ప్రియులారా మరి ఒకసారి ఇదే సాక్ష్యం నేను ఒక వ్యక్తితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, బ్రదర్ ఈ సిలిండర్ మంట ఎవరైనా చూశారా అని నన్ను అడిగాడు. అప్పుడు నిజమే, అప్పుడు కొంతమంది చూశారు బ్రదర్ అన్నాను. దానిని మరలా నిరూపించడానికే దేవుడు మరి ఒకసారి అటువంటి అద్భుతాన్ని చేసినాడు. ప్రియులరా అప్పుడు మా చుట్టుప్రక్కల ఉన్న వారందరూ వచ్చి చూసి నిజంగా యేసయ్య ఎంత గొప్ప దేవుడు అని కొనియాడినారు. నేటికి సజీవ సాక్ష్యంగా వారి హృదయాల్లో ఉంచబడింది. ఈ సాక్ష్యాన్ని నేను మా సంఘంలో చెప్పినప్పుడు అండి, ఒక పేద విధవరాలకు ముసలావిడ ఉందండి. ఆవిడ చిన్న 5 కేజీల సిలిండర్ పెట్టుకొని వంట చేసుకుంటూ ఉంటుంది. ఒక రోజున ఆవిడ గ్యాస్ అయిపోగానే కొనటానికి ఆవిడ దగ్గర డబ్బులు లేవు. ఆమెకి నా సంఘంలో ఉన్న ఒక బ్రదర్ చెప్పాడు, అన్నయ్య దేవుడే మన దేవుడు కదా, అన్నయ్యకి అద్భుతం చేసినప్పుడు దేవుడు నీకెందుకు అద్భుతం చేయడం అని ఆ బ్రదరు అలాగే ఆ తల్లి ఇద్దరు కూర్చొని ఆ సిలిండర్ ప్రార్థన చేశారు. ప్రియులారా ప్రార్థన చేసి వాళ్ళు దాన్ని ముట్టించారు, అది కూడా మండిందండి. అద్భుతంగా మా సంఘమంతా దేవుని అప్పుడు ఎంతగానో స్తుతించారు. ప్రియులారా దేవుని కార్యములు ఎంత గొప్పవి! ఇంత గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేయగలడు. ప్రియులారా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఇటువంటి కార్యాలు మన మీద జరుగుతాయి. విశ్వాసముతో ఆ వృద్ధురాలైన తల్లి ప్రార్థన చేసుకొని ఆ బ్రదరు ఆ తల్లి ఆ పొయ్యిని ముట్టించినప్పుడు అది మండిందండి. అనేక మంది దాన్ని చూడగలిగినారు. ప్రియులారా ఆశ్చర్యపోయారు. ఇలాంటి కార్యాలు జరుగుతాయా ఈ కాలములో అని ఒక ప్రశ్న వాళ్ళు వేసుకొని, వామ్మో జరుగుతాయి, దేవుడు ఉన్నది వాస్తవమే, దేవుడు కార్యములు చేయగలడు అని వారు ఒప్పుకొని దేవుని నామాన్ని మహిమపరిచారు. ప్రియులారా యేసయ్య నేడు నిన్న రేపు కూడా ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన శక్తి మారనిది, ఆయన అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు, ఆయన ఆశ్చర్యక్రియలు చేయగలిగిన దేవుడు. ప్రియులారా తనను నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడండి. వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని హెబ్రీ 13:5 చెప్పాడు. మరి ముఖ్యంగా ప్రియులారా సేవ చేయటానికి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, కలవరంల మధ్యలో ఎవరైతే ఉన్నారో, మీకందరికీ నేను ఒక సాక్ష్యంగా నిలబడుతున్నాను. నీవు దేవునికి నమ్మకమైన సేవ చేయగలిగితే, దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితం జీవించగలిగితే, పరిపూర్ణంగా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే, సృష్టికి అతీతమైన కార్యములు నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయగలుగుతాడు. అవును ప్రియులారా మన దేవుడు చేయగలిగిన దేవుడు అండి. మరణం గెలిచి లేచిన దేవుడు, మనతో ఉన్న దేవుడు, సర్వాంతర్యమే అయిన దేవుడు, మనం చూస్తున్న దేవుడు. అద్భుత కార్యములు ఎందుకు చేయడు? మన జీవితంలో ఖచ్చితంగా అటువంటి అద్భుత కార్యములు చేస్తాడు. ప్రియులారా దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు నేను కొన్నిసార్లు ప్రశ్నలు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి కార్యాలు నా జీవితంలో నేను చూడగలుగుతానా అని ఒకసారి ఒక ప్రశ్న వేసుకున్నాను. ఆ రోజు నా అనుదిన పాఠంలో ఏలియా గురించి చదివానండి. ఏలియాని దేవుడు కాకుల ద్వారా పోషించాడు. కాకి మాంసాన్ని తన ముక్కులో నోట్లో పెట్టుకొని తెచ్చిందండి. అది ఎంత అద్భుతం ప్రియులారా! కాకి నోటికి మాంసం రుచి దగ్గరగా ఉంది, కాకి ముక్కుకి మాంసం వాసన దగ్గరగా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కాకి ఆ మాంసాన్ని ఎంగిలి కూడా అంటనీయకుండా ఏలియాకి తేవటం నిజంగా అద్భుతమే కదా. రొట్టెని ఏలియాకి తేవటం అద్భుతమే కదా. ఒకరోజు నేను అనుకున్నాను, ప్రభువా
నీవు నా దేవుడివే కదా, ఏలియాని కాకుల ద్వారా పోషించిన దేవుడివే కదా, ఇప్పుడు నాకేదైనా అద్భుతం చేయగలుగుతావా అనుకుని ఆ రోజు మా ఇంట్లో టూత్పేస్ట్ అయిపోయింది, కొనటానికి డబ్బులు లేవు. విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం కదండి. అప్పుడు ప్రార్థన చేస్తా నేను సరదాగా అనుకున్నానండి, ప్రభువా ఇప్పుడు నాకు టూత్పేస్ట్ కాకి ద్వారా పంపించగలుగుతావా అని అడిగాను ప్రియులారా. అప్పుడు నిజంగా అలా అనుకొని జస్ట్ అలాగ దేవుణ్ణి అలా అడిగి నేను ఇంట్లోకి వచ్చేసానండి. ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో నుంచి అలా నేను బయటకు వచ్చేటప్పటికి ప్రియులారా 200 గ్రాముల పెప్సోడెంట్ టూత్పేస్ట్ కరెక్ట్గా మా గుమ్మో ఎదుట మెట్ల దగ్గర పడి ఉందండి. దానికి మూతిలో కొంత కట్ అయి ఉందండి. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన ప్రియులారా, కాకి దాన్ని పట్టుకొని వచ్చిందని దానికి గుర్తుగా దాన్ని నోరు పట్టుకోవాలి కదండి, అప్పుడు అది కట్ అవుతుంది కదండి. అలాగే దాన్ని ఒత్తిన గుర్తుగా ఆ టూత్పేస్ట్ అక్కడ పెట్టడం చూసి నేను దేవుని ఎంతగానో స్తుతించాను. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన స్తోత్రార్హ క్రియలు అని అందుకే చెప్పబడ్డాయి, ఆయన ఆశ్చర్య క్రియలు అని అందుకే చెప్పబడ్డాయి. ప్రియులారా, ఇశ్రాయేలు యాత్రలో బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఎర్ర సముద్రంలో పాయలు చేసిన దేవుడు, ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. మరి ఆ దేవుని కార్యాలు మనం ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే ఒకే ఒక్క కారణం, చేయడానికి దేవుడు సిద్ధమే, పొందటానికి మనం సిద్ధంగా లేం. మనలో పాపములు, మనం లోకాన్ని వెతికే అనుభవాలు, మనుషులను వెతికే అనుభవాలు, స్వంత ఘనతను వెతుక్కునే అనుభవాలు, ఇలాంటి వారికి దేవుడు ఎలా కార్యాలు చేయగలుగుతాడు? దేవుని మహిమ కొరకు జీవిస్తే, దేవుని కొరకు నువ్వు జీవిస్తే ప్రియులారా, నీకును దేవుడు ఇటువంటి అద్భుత కార్యాలు చేయగలడని ఈరోజు నీ ముందు నేను సాక్ష్యం చెప్తున్నాను. ప్రియులారా, మా సంఘం చాలా చిన్నదండి, కేవలం ఒక 20-30 మంది మా విశ్వాసులు ప్రియులారా. అయితే ఈ రోజున ఈ కల్వరి టీవీలో ఇటువంటి పరిచర్య చేయడానికి కారణం ఏంటి అంటే ప్రియులారా, కేవలం విశ్వాసం. దేవుని మీద ఆధారపడి మేము ముందుకు వస్తున్నాం. దేవుడు మా ప్రతి అవసరతలు తీరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ప్రియులారా, యేసయ్య ఏమైనా చేయగలిగిన దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయన చెప్పిన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అలాగే గాస్పెల్స్లోకి వచ్చేటప్పటికి యేసయ్య చెప్పే మాట, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని చెప్పాడు. అవును ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేకపోతే దేవుని నమ్మిన దేవుని బిడ్డవైన నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, శక్తి కలిగిన కార్యములు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు, ఈ సృష్టికి అతీతమైన కార్యములు ఆయన చేయగలిగిన దేవుడు, ఆయన సమర్థుడైన దేవుడు. ప్రియులారా, ఎప్పుడో కాదు ఇప్పుడు కూడా ఆయన కార్యములు చేయగలడు. మా జీవితంలో మేము పొందుకున్నాం, దేవునితో ఇటువంటి సహవాసం మేము కలిగి ఉన్నాం. మీరు కూడా అటువంటి దేవుని నమ్ముకున్నారు కదా, మరి దేవుని కోసం మీరు ఎందుకు నమ్మకంగా జీవించకూడదు? దేవుని కోసం ఎందుకు అంత పరిశుద్ధంగా జీవించకూడదు? దేవుని మీద ఆధారపడితే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం ప్రియులారా. అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వటానికే ఈరోజు ఈ సందేశం ద్వారా, మా సాక్ష్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ కీర్తన 78వ కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలీయులు చెప్తున్న ఒక మాట ఏంటంటే, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచిపెట్టం, మేము దాచకుండా వాటిని మేము చెప్తాం. ప్రియులారా, ఈ రోజున మీకందరికీ యేసయ్య నా జీవితంలో చేసిన ఈమెయిల్లు సాక్ష్యం చెప్పే ఒక మంచి అవకాశం ఈ రీతిగా నాకు దొరికింది. కాబట్టి నేను మీతో చెప్పే ఒక మాట ఏంటంటే, యేసయ్య సమర్థుడైన దేవుడు, ప్రేమించే దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. మనకి ఏ కార్యాన్నైనా చేయగలుగుతాడు. మనం ఆయన పాదాలు పట్టుకొని నమ్మకంగా ప్రార్థన చేయగలిగితే, పరిశుద్ధంగా జీవించగలిగితే, దేవుని యొద్ద నమ్మకంగా ఉండగలిగితే దేవుడు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. కాబట్టి ప్రియులారా, మీరు దేవుని యందు విశ్వాసముతో జీవించండి. నీతిమంతుడు విశ్వాసములమున బ్రతుకును అనే మాట ద్వారా దేవుడు నన్ను సేవలో పిలిచాడు ప్రియులారా. ఇక విశ్వాసం మీదే జీవించమని దేవుడు నన్ను నడిపించాడు. అలాగూ దేవుని పట్టుకొని నేను ముందుకు వస్తున్నాను. దేవుడు నన్ను అంచెలంచెలుగా హెచ్చించడం ప్రారంభించాడు. ఈ రోజున ఈ స్థాయి దాకా తీసుకొని వచ్చాడు. వాస్తవంగా గతించిన నెలతోనే ఇక నేను ఈ టీవీ కార్యక్రమం చేయలేను అనుకున్నాను. అయితే ఈ నెలలో మరి ఒకసారి ఈ రీతిగా మీ మధ్యలో వాక్యం చెప్పడానికి దేవుడు కృపనిచ్చారు. ప్రియులారా, విశ్వాసముతో దేవుని పాదాలు పట్టుకొని మేము ఇటువంటి పరిచర్య చేయగలుగుతున్నాం. కాబట్టి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే మీరందరూ కూడా దేవునికి నమ్మకంగా జీవించండి, ఆయన కార్యాలు సమృద్ధిగా అనుభవించండి. అట్టి కృప దేవుడు మీకందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని నమ్మదగిన ప్రభు హస్తాలకి మనం నమ్మకంగా అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఎంతమంది అయితే ఈ నీ మాటలు విన్నారో, నా జీవితంలో మీరు చేసిన ఈ కార్యములు ఎంతమంది అయితే నీ బిడ్డలు విన్నారో ప్రభువా, విశ్వాసంలో కృంగిపోయి కన్నీటితో ఎవరైతే జీవిస్తున్నారో ప్రభువా, వారిని ఇప్పుడే మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కృంగిపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను.
ఎంతమంది అయితే ప్రభా సేవలో ముందుకు సాగలేక అయ్యా బలహీనపరచబడి విశ్వాసంలో కృంగిపోతున్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ ఇప్పుడే లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. సమర్థుడైన దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు, మాకు చాలిన దేవుడవుగా నువ్వు ఉన్నావు ప్రభా. నా జీవితంలో నన్ను బలపరిచిన దేవా, ఈ బిడ్డల జీవితాలు కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను ముట్టండి ప్రభా. కృంగిపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. కన్నీటితో ఉన్న ప్రతి బిడ్డ కన్నీరు మీరు తొడవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడే ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న యవ్వనస్తులైన బిడ్డలు మీరు ముట్టండి నా తండ్రి. అయ్యా నీ కొరకు గొప్ప కార్యములు మీరు అనుభవించడానికై నీ బలమైన చేతిలో బలమైన బాణములుగా రావడానికి కృప దయచేయండి తండ్రి. ఇప్పుడే వారి జీవితంలో అటువంటి కృపనే విడుదల చేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ముట్టండి ప్రభా. మీరు ఇప్పుడు అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. నీ బిడ్డలుగా జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, నమ్మకంగా జీవిస్తూ ప్రభా, ఎవరెవరైతే నాయన వేదనలో కన్నీటిలో ఉన్నారో ఇప్పుడే వారి జీవితాలు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారి నమ్మకత్వానికి తగిన ప్రతిఫలం దయచేయండి. వారి నీతికి తగినట్టుగా ప్రభా వారి నివాస స్థలాన్ని మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. పేదరికము చేత, దరిద్రత చేత ఎంతమంది అయితే నలిగిపోతున్నారు తండ్రి, వారందరినీ ఇప్పుడే మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ప్రభు వారి జీవితంలో శాపం తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. వారి జీవితంలో ఇప్పుడే ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను. ఫిలిప్పీ 4:19 ప్రకారం ప్రభా నీ బిడ్డలు మహిమ ఐశ్వర్యములంటి ప్రతి అవసరతలు తీర్చబడును గాక. ఎవరెవరైతే అప్పుల బాధలో కుమిలిపోతున్నారు ప్రభా, వారి అప్పుల బాధలన్నీ యేసు నామములో తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఇప్పుడే వీరి జీవితంలో నేను విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా. ఎంతమంది అయితే నాయన వారికి రావాల్సిన ధనమును బట్టి ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారికి ఇవ్వాల్సిన వారందరి నుండి వారి ధనాన్ని ఇప్పించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ బిడ్డలకు కలిగినదేది నీ బిడ్డలు పోగొట్టుకోవడానికి వీల్లేదని ప్రార్థన చేస్తున్నాను. నీ కంచెలో ఈ బిడ్డలు భద్రపరచండి, నీ కాపుదల భద్రపరచండి ప్రభా. నాయన ముఖ్యంగా ప్రభా యవనస్తులు అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధత మెట్టులోనికి నడిపించండి, లోతైన భక్తిలోనికి నడిపించండి, శక్తి కలిగిన వారిగా చేయండి ప్రభా. ఒక పౌలుని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను, ఒక స్టెఫన్ను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. మోషేను లేవనెత్తండి ప్రభా, ఏలియాను లేవనెత్తండి, ఎలీషాను లేవనెత్తండి ప్రభా. నా తండ్రి మా ప్రియులందరూ ఇటువంటి రోషము కలిగిన బిడ్డలు మీరు లేవనెత్తండి. నీ కొరకై ప్రకాశింప చేయండి ప్రభా. ఆత్మశక్తి కలిగిన వారిగా తీర్చిదిద్దండి. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రభా ఇప్పుడే ఒక్కొక్కరి మీద నేను విడుదల చేస్తున్నాను తండ్రి. ఎవరైతే పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారో, అన్య భాషల కొరకు కనిపెడుతున్నారో యేసు నామములో ఇప్పుడే వీరి మీద బలమైన అభిషేకం దిగి వచ్చును గాక. ఇప్పుడే బలమైన పరిశుద్ధాత్మతో వీరు నింపబడుదురు గాక. ఇప్పుడే దేవుని యొక్క వెలుగు వీరిని తాకును గాక, దేవుని యొక్క ప్రసన్నత వీరిని తాకును గాక, దేవుని యొక్క అభిషేకం వీరిని తాకును గాక. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు పొందిన మేలు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్, పిన్ నంబర్ 522233.